గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ ఏం చేశారు, ఏం టిఫిన్లు చేశారు? మా ఇంట్లో అయితే టిఫిన్ వచ్చేసి రాగి జావ అండి. ఈరోజు రాగి జావ చేసుకొని తాగాము. ఓకేనా, రాగి జావ చేశాను. పాలు వేసి చేస్తే ఇంకా చిక్కగా అయిందండి. ఆరేకొద్ది చిక్కగా అవుతుంది. మేమిద్దరం అయితే తాగాము. యోగి తాగాలి. ఈ సమ్మర్ వచ్చిందంటే రాగి జావ చాలా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్ లేక వచ్చేసి అయితే కాకరకాయ పులుసు అండి. కాకరకాయతో ఇవన్నీ వెరైటీస్ అయినా చేస్తానని చెప్పాను కదా. కాకరకాయ పులుసు చేస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. చాలా బాగుంటుంది. ఓకేనా, నేనైతే అంత ముదురువి కాదు, అంత నేతవి కాదండి. ఈ మాత్రం ఉన్నట్టు తీసుకున్నాను. చివర ఫస్ట్ తీసేసి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఏమన్నా ఇత్తనాలు అనిపిస్తే అయితే తీసేసేయండి. ఇలా ముదిరిపోయిన ఇత్తనాలు ఉంటే అయితే తీసేసి పక్కన పెట్టుకోండి. ఇవైతే నాకైతే నేతగానే ఉండవండి. ఏడో ఒకసాట ఉంది, అందుకు అవి తీసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడతాను. దానికి కావాల్సిన పులుసు కావాల్సిన పదార్థాలు ఏమేమో చూపిస్తాను. ఒక ఉల్లిపాయ నేను కొన్నే తీసుకున్నాను కాబట్టి చిన్న 2 టమాటాలు, కరివేపాకు, కొంచెం బెల్లం అండి. పులుసుకు బెల్లం కావాలి. ఎల్లిపాయలు ఇలా దంచి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ధనియాలు, నూగులు, కొన్ని మెంతులు, కొబ్బరి పొడి, జీలకర్ర, చింతపండు. ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, ఉప్పు, పసుపు కలిపి ఇలా పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు ఇలా కలిపి పెట్టుకుంటే ఈ పసరంతా ఊరుతుంది, నీళ్ళలాగా ఇలా వస్తుందండి. చేదు తగ్గుతుంది మనకు. ఓకేనా, ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను. 1 స్పూను ఆయిల్, ధనియాలు, మెంతులండి. పులుసులోకి మెంతులు బాగుంటాయి. అన్నీ చిటికెడ వేసాను. ఒక పడాక నువ్వులు వేస్తున్నాను. ఇలా దూరగా వేయించుకోవాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి అంటే ఇది ఇంట్లేదండి, మనం దేవుళ్ళకి కొడతాం కదా. ఆ కొబ్బరి అయితే ఎండబెట్టి పొడి చేసుకుంటే ఇలా రెడ్ కలర్ వస్తుంది. అందుకోసం ఇలా అండి వేసుకున్నాను కదా. ఈ పక్క తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని ఇలా పిండుకొని, ఇదో రసం అంతా వస్తుందండి. ఇలా బాగా పిండుకొని ఇలా ఎంచుకోవాలి. అవన్నీ కాకరకాయలో ఇన్ని వాటర్ వచ్చిందండి. చేదంతా సగం వచ్చేసింది. పెట్టుకున్న మసాలాను అయితే దంచుకుంటున్నాండి. ఎల్లిపాయలు కూడా వేసి దంచుతున్నా. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడైతే ఈ కాకరకాయని పక్క తీసి పెట్టుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, తరువాత గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ అండి, చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ, కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ కాకరకాయలు వేసినాను, ఈ మసాలాలు కూడా వేసినాను కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటున్నా. తర్వాత చూసి పులుసు పోసినాక చూసి వేసుకుంటాను. వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిగడ్డ అయితే పులుసు కాబట్టి. పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొంచెం పసుపు, ఇంగువ, కొంచెం ఇంగువ. పులుసు కదా, ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. కారం అండి, 1 స్పూన్ పుల్లు వేసినాను. పెట్టుకున్నాను కదండి మసాలా. ఇప్పుడు మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేసేటాలకి స్మెల్ సూపర్గా అండి, చాలా స్మెల్ వస్తుంది. పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు వేసాను కదండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి మసాలా అంతా పట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిండి పోసుకున్నాను. ఒక చిన్న చెమ్ము నీళ్ళు పోసుకుంటుండండి. పులుసు కదా, ఇప్పుడు కలుపుకొని ఉడికించుకుందాం పులుసుని. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి పులుసు, కాకరకాయ పులుసు. బెల్లం వేస్తానండి. స్కిప్ అయింది కదా, బెల్లం వేస్తాను. ఓకేనా, ఇక ఒక చిన్న బెల్లం గడ్డ. ఉప్పు తక్కువైంది, అందుకు ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మీ ఇష్టం. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు.
చూడండి చిక్కబడిందండి. ఇన్ని మాత్రం ఉంటే చాలు. కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది అండి. కాకరకాయ పులుసు ఎంతో టేస్టీగా అయిన కాకరకాయ పులుసు రెడీ అండి. చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకరకాయతో ఎన్ని వెరైటీస్ అయినా చేస్తానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ కట్టేస్తున్నా ఇంకా. ఓకేనా? ఎంతో వేడి వేడిగా కాకరకాయ పులుసు రెడీ అండి.